ఇంట్రాడే ట్రేడింగ్ కోసము ఏడిఎక్స్ యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్ అనే ఒక ఇండికేటర్ని 5 మినిట్ టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంది. మనం డైరెక్షనల్గా మంచి పెద్ద పెద్ద మూవ్స్ అనేదాన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే బేసిక్ ప్రైస్ యాక్షన్ వచ్చో వాళ్ళు కనుక ఈ ఏడిఎక్స్ అనే ఇండికేటర్ హెల్ప్ కూడా తీసుకుంటే వాళ్ళ ట్రేడింగ్లో ఎడ్జ్ అనేది పెంచుకోగలుగుతారు, ప్రాబబిలిటీ అనేది పెంచుకోగలుగుతారు. సో దీనికి ఎగ్జాక్ట్ ట్రేడ్ సెటప్ ఏంటి, దాన్ని ఎలా ట్రేడ్ చేయొచ్చు, అండ్ దాన్ని మనం ఒక 1 మంత్ టైం పీరియడ్ మొత్తంలో కూడా ట్రేడ్ చేస్తుంటే ప్రాఫిట్ వచ్చేదా లాస్ వచ్చేదా కూడా ఎగ్జాక్ట్గా మనం బ్యాక్ టెస్ట్ చేసి కూడా మనం చూసుకుందాం. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్, అండ్ ఈ వీడియోస్ అన్నిటిని ఎడిట్ చేసింది బషీర్. సో ఇంకా మొదలు పెడదామా? సో సెబీ రూల్స్ ప్రకారము 3 మంత్స్ లేటెస్ట్ డేటా మేము చూపించలేము కాబట్టి 3 మంత్స్ ఓల్డ్ డేటా, అంటే ఇప్పుడు ఇది మే కదా, సో అందుకని నేను జనవరి డేటాని యూజ్ చేసుకొని మీకు ఈ బ్యాక్ టెస్టింగ్ అవ్వచ్చు, ట్రేడ్ సెటప్ అవ్వచ్చు, ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. సో అన్నిటికంటే ఫస్ట్ మనకి ఏం కావాలంటే ఇలాంటి ఒక చార్ట్ సెటప్ కావాలి. సో ఇది మీరు ట్రేడింగ్ యూజ్ చేస్తారా, మీ బ్రోకర్ టర్మినల్లో ఇచ్చే చార్ట్ యూజ్ చేస్తారా, అది మీ ఇష్టము. మనకు ఒక చార్ట్ అనేది కావాలి. సో ఇక్కడ నేను నిఫ్టీ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను, అండ్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో ఇది నేను 5 మినిట్ చూస్ అనేది చేసుకుంటున్నాను. ఎందుకు, మనం ఇంట్రాడేలో ట్రేడింగ్ చేస్తున్నాము కాబట్టి 5 మినిట్ టైం ఫ్రేమ్ని నేను చూస్ చేసుకున్నాను. తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇండికేటర్స్ అని ఉంటాయి కదా, ఇండికేటర్స్లో మీరు ఏడిఎక్స్ అని సెర్చ్ చేయండి. యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్ అని చెప్పి మీకు ఒక ఇండికేటర్ వస్తుంది. దాన్ని సింపుల్గా మీరు ప్లాట్ అనేది చేసుకోవాలి. సో ఈ ఏడిఎక్స్ అనేది మీకు ఇక్కడ పైన ప్రైస్ ఉంది కదా, కింద వైపు ఒక లైన్ చూసారా, ఇలా కింద వైపు అంటే ప్రైస్ పైన చార్ట్ ఉంటే కింద మీకు ఒక ఇండికేటర్ ఇలా అనేది ఉంటుంది. అండ్ ఈ ఏడిఎక్స్ ఏదైతే ఉంటుందో ఇది ఒక రేంజ్లో ఉంటుంది. ఆ రేంజ్ ఏంటి, 0 to 100. అంటే ఇప్పుడు ఇక్కడ ఏడిఎక్స్ చూడండి, ఇక్కడ మీకు ఏడిఎక్స్ వాల్యూస్ ఇక్కడ మూవ్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇక్కడ 20 ఉంది, ఈ పైన పీక్లో ఎంత ఉంది, 60 ఉంది. సో అలాగా 20, 60 కాకుండా 0 to 100లో ఈ ఏడిఎక్స్ ఎంతైనా మూవ్ అవ్వచ్చు. అండ్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడెప్పుడైతే ఏడిఎక్స్ ఇలా పైకి వెళ్తూ ఉంటుందో మనం అలాంటి లొకేషన్స్ని ఐడెంటిఫై చేసుకొని ఆ టైంతో మనం ప్రైస్ యాక్షన్ కనుక కంబైన్ చేసుకొని ట్రేడ్ చేస్తే మంచి సాలిడ్ స్ట్రాంగ్ మొమెంటమ్ ట్రేడ్స్ అనేవి మనకి దొరుకుతాయి. ఇంకా మెయిన్ సెటప్లోకి వెళ్ళిపోయే కంటే ముందర మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏడిఎక్స్ అనేది మనకి స్ట్రెంగ్త్ని మాత్రమే సిగ్నిఫై చేస్తుంది, డైరెక్షన్ని కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఏడిఎక్స్ చూడండి, ఇక్కడ పైకి వెళ్తుంది కదా, ఏడిఎక్స్ పైకి వెళ్తుంటే అదే టైంలో ప్రైస్ స్ట్రాంగ్గా మొమెంటమ్ వస్తుంది అని మనకు అర్థం. ఇప్పుడు ఈ సినారియోలో ప్రైస్ పైకి వెళ్ళింది, కానీ అదే సినారియోలో ఒకవేళ ఇలా ప్రైస్ కిందకు వస్తుంది అనుకోండి, అప్పుడు కూడా ఏడిఎక్స్ ఇలాగే పైకి వెళ్ళే ఛాన్సెస్ అవకాశాలు ఉన్నాయి. సో ఏడిఎక్స్ అనేది ఏంటి, స్ట్రెంగ్త్ ఇండెక్స్ మాత్రమే, డైరెక్షన్ చెప్పే ఇండికేటర్ కాదు. సో మనం డైరెక్షన్ ఎప్పుడైనా కానీ ప్రైస్ యాక్షనో లేకపోతే ఇంకేదో ద్వారా మనము డైరెక్షన్ని ఐడెంటిఫై చేసుకొని ఆ డైరెక్షన్లో ఎంత స్ట్రాంగ్గా మూమెంటం వస్తుంది అని తెలుసుకోవడానికి ఏడిఎక్స్ ఇండికేటర్ని మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా ఎలా వాడాలో చెప్తా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏడిఎక్స్ ఎప్పుడెప్పుడైతే 16, 17, 18, 19, 20 ఇలాగా కింద నుంచి ఏడిఎక్స్ ఎప్పుడైతే ఇలా పైకి వెళ్తూ ఉంటుందో అప్పుడు మనం దాన్ని ట్రాక్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. సో ఒకవేళ ఏడిఎక్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం జరిగింది, మనము 1st జనవరి నుంచి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇది 31st డిసెంబర్ కదా, 1st జనవరి మనకి ఇక్కడ 1st జనవరి మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనము నార్మల్గా ప్రైస్ యాక్షన్ని ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా ప్రైస్ యాక్షన్ మనకి తెలిసి ఉండాలి. సో ప్రైస్ యాక్షన్ ఏముంది, ప్రీవియస్ డే మనకి ట్రెండ్లో అప్ ట్రెండ్ ఉంది, మంచి హ్యూజ్ అప్ ట్రెండ్ నడుస్తుంది. సో ఇప్పుడు ఇలాంటి సినారియోలలో ఏం జరగచ్చు, మార్కెట్లో కొంచెం రీట్రేస్మెంట్ వచ్చి ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. లేదు అని అంటే నెక్స్ట్ డే కన్సాలిడేషన్ జరిగి ఆ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళచ్చు. సో ఇదేంటి, ఇది నార్మల్ బేసిక్ ప్రైస్ యాక్షన్ సెటప్. ఇండికేటర్ ఇవి ఏం లేకపోయినా కూడా మీరు ఇలా అనలైజ్ చేసుకొని ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకి ఏం జరిగింది, ఫస్ట్ ప్రీవియస్ డే మనకి ట్రెండ్ కనిపించింది, ఏడిఎక్స్ మంచి ఎక్కడెంత ఆల్మోస్ట్ 20 నుంచి ఏడిఎక్స్ 60 వరకు వెళ్ళింది, స్ట్రాంగ్ మూమెంటం వచ్చింది, ప్రీవియస్ డే ట్రెండింగ్ అని మనకు అర్థమైంది. సో ఇవాళ రోజున మోస్ట్ లైక్లీ కన్సాలిడేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే కన్సాలిడేషన్ జరిగింది. అండ్ ఈ కన్సాలిడేషన్లో మీరు ట్రాప్ అవ్వకుండా చాలామంది ఏం చేస్తారు, ఇంత ట్రెండ్ వచ్చింది కదా ఇప్పుడు నెక్స్ట్ డే కూడా ట్రెండ్ వస్తుందని చెప్పి ఇలా పైకి వెళ్ళిపోతుందని చెప్పి చాలామంది ట్రేడ్లు తీసుకుంటారు. అది అవాయిడ్ చేయడానికి ఏడిఎక్స్ అనేది యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏడిఎక్స్ కంటిన్యూస్గా మనకు పైకి వెళ్ళింది కదా, అదే టైంలో మనం ఇక్కడ ట్రెండ్ చూసుకుంటే ట్రెండ్ కూడా మనకి స్ట్రాంగ్గా ఉంది కదా. తర్వాత నెక్స్ట్ డే కన్సాలిడేషన్ జరిగేటప్పుడు ఏడిఎక్స్ని అబ్జర్వ్ చేయండి, ఏడిఎక్స్ చూసారా పడిపోతుంది. సో ట్రెండింగ్లో పైకి వెళ్తున్నప్పుడేమో ఏడిఎక్స్ కూడా పైకి వెళ్ళింది. ఎప్పుడైతే ఆప్షన్ బయ్యర్లు నష్టపోతారో
అంటే ఇలా సైడ్ వేస్ మార్కెట్లో ఎప్పుడైతే నష్టపోతారో అప్పుడు ఏడిఎక్స్ అనేది మనకి కిందకొస్తుంది. సో ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటి? ఎప్పుడెప్పుడైతే ఏడిఎక్స్ కిందకొస్తుందో మనం ఆప్షన్ బయింగ్ చెయ్యకూడదు. ఎప్పుడెప్పుడైతే ఏడిఎక్స్ పైకెళ్తుందో అప్పుడు మనం డైరెక్షనల్‌గా ట్రేడ్స్ తీసుకోవచ్చు, ఆప్షన్ బయింగ్ చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ ఫండమెంటల్ రూల్ అది అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇది ఎప్పుడెప్పుడు బై చేయొచ్చు అనంటే 16, 17, 18 ఇలా స్లోగా ఏడిఎక్స్ పెరుగుతూ 20 ఎప్పుడైతే టచ్ అవుతుందో ఆ టైంలో మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అండ్ అదే టైంలో మనకు ఒక బ్రేక్‌ఔటో, ఒక బ్రేక్ డౌనో కూడా మ్యాచ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ట్రేడింగ్ అనేది చేయాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మనం బ్యాక్ టెస్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు జనవరి 1 ఉంది కదా! జనవరి 1 నుంచి జనవరి 31 అంటే 1 మంత్ మనము టోటల్‌గా ఇదే సెటప్‌లో ట్రేడ్ చేస్తే మనకి రిజల్ట్ ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. రూల్స్ చేంజ్ చేయొద్దు. మనం ఎగ్జాక్ట్‌గా అదే 30 డేస్‌ని ఫాలో అవ్వాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి? మనకి ఏడిఎక్స్ 20కి క్రాస్ అవుతుంది. అంటే 17, 18 అలా స్లోగా ఏడిఎక్స్ పైకెళ్తున్నట్టు మనకు కనిపించాలి. 1 జనవరి ఇక్కడ 1 జనవరి మనకి స్టార్ట్ అయింది. కంటిన్యూయస్‌గా ఏడిఎక్స్ కిందకొస్తుంది. సో మనకి ఇక్కడ ఎలాంటి ట్రేడ్ సెటప్ దొరకట్లేదు. ఇక్కడ కూడా ఏం ట్రేడ్ సెటప్ లేదు. సో ఇక్కడ మళ్ళీ కొంచెం మనకేదో కొంచెం యాక్షన్ జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఏంటి? ఇక్కడ కూడా 17, 18 వరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ యెస్. ఇక్కడ మనం చూసుకుంటుంటే ఇక్కడ ఏడిఎక్స్ ఎంతుంది? 9, 10, 11, 12, 13, 14 ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ రైట్ సైడ్‌లో ఇక్కడ, లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ కనిపిస్తుంది ఏడిఎక్స్. ఇక్కడ చూడండి స్లోగా ఏం జరుగుతుంది ఏడిఎక్స్ 15.55, 17.59, 19.96 స్లోగా ఏడిఎక్స్ అనేది పెరుగుతోంది. అది ఎప్పుడు పెరుగుతోంది? ఇది చూడండి ఇక్కడ ప్రీవియస్ డే క్లోజ్ అయిపోయింది. అంటే ఏదైతే 1 జనవరి ఉందో ఇవాల్టి రోజు మొత్తంలో మనకి ఏడిఎక్స్ ఎలాంటి సిగ్నల్ ఇవ్వలేదు. కానీ నెక్స్ట్ డే ఫస్ట్ క్యాండిల్ 9:15 క్యాండిల్‌తోనే మనం చూసుకుంటే ప్రీవియస్ డే ఏదైతే స్లోగా 15, 16, 17, 18 ఉందో అలాంటి ఏడిఎక్స్ ఓపెనింగ్ క్యాండిల్‌తోనే 18.48 తర్వాత 18.42 తర్వాత 18.76 అంటూ ఏడిఎక్స్ స్లోగా 20 వైపు అడిగేస్తోంది. అండ్ అదే టైంలో మీరు ప్రైస్ యాక్షన్‌ని కూడా చూడండి. ఫస్ట్ ఏడిఎక్స్ కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. అంటే స్ట్రెంత్ బిల్డ్ అవుతోంది అని చెప్పి మనకు కనిపిస్తోంది. అండ్ అదే టైంలో మనకేం కనిపించింది? ప్రీవియస్ డే ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంది. రెస్ట్ తీసుకుంది, కన్సాలిడేషన్ ఉంది. అండ్ ఏడిఎక్స్ పెరుగుతున్న టైంలోనే ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ జరుగుతోంది. ప్రీవియస్ డే రేంజ్ కూడా బ్రేక్అవుట్ జరుగుతోంది. అండ్ ఏడిఎక్స్ కూడా మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నప్పుడు ఇక్కడ ఏడిఎక్స్ ప్రైస్ యాక్షన్ 2 కన్ఫర్మేషన్ బేసిస్‌తో మీరు ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఇది రీటెస్ట్ అయ్యి సింపుల్‌గా మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ మీరు ఈ జోన్ కింద స్టాప్ లాస్ పెట్టుకున్నా లేదు అంటే ఇంత పెద్ద క్యాండిల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో యూజువల్లీ 50% స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అలా పెట్టుకున్నా కూడా 1:1, 1:2 అయితే ఎక్కడికి పోలేదు. మీరు హ్యాపీగా ప్రాఫిట్ అనేది చేసుకున్నారు. సో ఫస్ట్ రోజు మనకు ట్రేడ్ దొరకలేదు. సెకండ్ రోజు ట్రేడ్ దొరికింది. తర్వాత నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ ఎప్పుడు వచ్చిందో చూద్దాం. తర్వాత ఏడిఎక్స్ మొత్తం కంటిన్యూస్‌గా ఫాలో అవుతుంది కాబట్టి మనకి ఇలాంటి ఇక్కడ పెద్దగా ఉపయోగం లేదు. మళ్ళీ ఇక్కడ మనకి రివర్స్ అవుతుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది? ఏడిఎక్స్ 11, 12 వరకు వెళ్ళింది. స్లోగా పెరుగుతోంది. 15, 16, 17, 18, 20 వరకు వెళ్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి ట్రేడ్ దొరికే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ట్రేడ్ ఎక్కడ దొరుకుతుంది చూద్దాం. 16, 17, 18 ఇక్కడ క్రాస్ అవుతుంది. అంటే ఈ క్యాండిల్స్ దగ్గర. ఇప్పుడు ఈ క్యాండిల్ దగ్గర మనకి ఏడిఎక్స్ ఎంట్రీ పాయింట్ కనిపిస్తుంది. అదే టైంలో మనకి ఏం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఏదైతే లో ఉందో ఇక్కడ 1 టైం టెస్ట్ చేసింది. ఇక్కడ 2 టైం టెస్ట్ చేసిన లో ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్‌తో బ్రీచ్ అవుతోంది. సో ఇది మనకి పక్కాగా కన్ఫర్మేషన్‌గా ఇక్కడ డేలో కూడా బ్రీచ్ అవుతున్న మంచి సపోర్ట్ కూడా బ్రేక్ అవుతున్న క్యాండిల్ కాబట్టి సింపుల్‌గా నెక్స్ట్ ఈ సపోర్ట్ వరకు లేదంటే కింద సపోర్ట్ వరకు ఎలా అయినా మార్కెట్ వస్తుంది అని చెప్పి మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ జరిగిన ప్రాబ్లమ్ ఏంటి అనంటే ఇది ఆల్మోస్ట్ 2:00కి జరిగింది. 2:00కి జరగడం వల్ల ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ ద డేకి వెళ్ళిపోయింది. బట్ అయినా సరే మీరు ట్రేడ్ తీసుకున్నారు అనుకుందాం. ఈ బ్రేక్ డౌన్ దగ్గర ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ దగ్గర మీరు ట్రేడ్ తీసుకున్నారు. ఈ పైన స్టాప్ లాస్ పెట్టుకున్నారు అనేసి అనుకుందాం. సో మళ్ళీ మార్కెట్ ఏం చేసింది? కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ మధ్యలో ఎక్కడో క్లోజింగ్ ఇచ్చింది. ఇక్కడ డే ఎండ్ అయిపోయింది. సో మీరు టెక్నికలీ ఇక్కడ ఎలాంటి ప్రాఫిట్ అనేది సంపాదించుకోలేకపోయారు. ఎంతో కొంచెం బ్రేక్ ఈవెన్లోనే ఉండొచ్చు, లేదంటే స్లైట్ ప్రాఫిట్లోనే ఉండొచ్చు. మనకి అంత ఎక్కువ ప్రాఫిట్ అనేది రాలేదు. బట్ దట్స్ ఓకే. ఒకరోజు ప్రాఫిట్ వచ్చింది, ఇంకో రోజు బ్రేక్ ఈవెన్లో అనేది ఉన్నాం. నెక్స్ట్ డే ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ డే ఏమైంది? మళ్ళీ ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఏదైతే ప్రీవియస్ ఏడిఎక్స్ ఉందో ఆ రేంజ్ అలానే కంటిన్యూ అవుతుంది. బట్ మనం ఏమనుకున్నాము? 16, 17, 18 నుంచి పైకి క్రాస్ అవుతూనే ట్రేడ్ తీసుకుంటాం అనుకున్నాం కాబట్టి మనం పేషెంట్‌గా హోల్డ్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ అంతా చూసుకుంటే మనకు కావాల్సినట్టు ఏడిఎక్స్ ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. ఇక్కడ ప్రైస్ స్లోగా కిందకు వస్తుంది. మేబీ ప్రాఫిట్ వచ్చేదేమో హోల్డ్ చేసి ఉంటే ఈ ముందర రోజుది. కానీ మనము రూల్స్‌ని ఫాలో అవుతాం. ఇక్కడ ఏం చేద్దాం? ఏడిఎక్స్ అనేది స్లోగా కిందకు వస్తుంది. సో ఇక్కడ ఎలాంటి ట్రేడ్ లేదు. మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్‌లో చూడండి. ఇక్కడ స్లోగా ఏడిఎక్స్ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ పాయింట్లో మనం మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటి? స్లోగా గ్రైండ్ అవుతూ మార్కెట్ కిందకు వస్తుంది. అండ్ ఏడిఎక్స్ కూడా మనకి ఈ రేంజ్లో ఎక్కడో సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ కన్సాలిడేషన్ ఎప్పుడైతే జరుగుతుందో
ప్రైస్ ఏమో కన్సాలిడేషన్లో ఉంది, ఏడిఎక్స్ ఏమో పెరుగుతోంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఒక బ్రేక్ డౌన్ కోసం వెయిట్ చేయాలి. ఆ బ్రేక్ డౌన్ ఎక్కడ, ఈ లో బ్రేక్ డౌన్ దగ్గర మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. కానీ అది జరిగిందా ఒకసారి చూద్దాం. ఏడిఎక్స్ పెరిగినంతసేపు ఇక్కడే ఉంది, బట్ మళ్ళీ ఏడిఎక్స్ అనేది కిందకి ఫాలో అవుతవచ్చు, మళ్ళీ స్లోగా పైకి అనేది వెళ్తుంది. సో మోస్ట్లీ టైం వేస్ట్ అనేది జరిగింది, అండ్ ఇక్కడ కూడా మీరు తీసుకున్న కూడా మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఇవాళ రోజున కూడా మనకి ఎలాంటి ట్రేడ్ అనేది దొరకలేదు. తర్వాత నెక్స్ట్ 8th రోజు చూడండి, ఏదైతే మనకి 2-3 డేస్ ట్రేడ్ దొరకలేదో బంపర్ షాట్లో, సింగిల్ షాట్లో మొత్తం పర్ఫెక్ట్ ట్రేడ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు చూడండి 16 నుంచి 17, 18, 20కి అనేది మూవ్ అవుతుంది. ఎక్కడిక్కడ సో సింపుల్ ఓపెనింగ్ రేంజ్లోనే ఇక్కడ ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో ఇక్కడ బ్రీచ్ అవుతూ మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఏడిఎక్స్ కంటిన్యూస్గా మీకు బై సిగ్నల్ అనేది ఇస్తుంది. హోల్డ్ చేశారు అని అనుకుంటే మంచి ప్రాఫిట్ అనేది ఇచ్చింది. అండ్ ఇక్కడ డే ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ డే ట్రేడ్ కంటిన్యూ అవుతుంది. బట్ మీరు ఇక్కడ ఏడిఎక్స్ పడుతుంది కాబట్టి మీరు బై డిఫాల్ట్ ఇక్కడ ట్రేడ్ తీసుకోలేరు. బట్ ఇక్కడి నుంచి ఇక్కడ ఈ పై నుంచి ఇక్కడ వరకు మీరు ట్రేడ్ తీసుకున్న, ఇక్కడ ఈ నెక్స్ట్ డే క్యాండిల్ కాకుండా ఇక్కడ వరకు ట్రేడ్ తీసుకున్నప్పటికీ కూడా మీరు చాలా మంచి ప్రాఫిట్ అని ఉంటారు. 200 పాయింట్లు నిఫ్టీలో మీకు ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ 8 డేస్లో 4-5 ట్రేడింగ్ డేస్ చూసుకుంటే ఇప్పటివరకు చాలా మంచి సాలిడ్ ప్రాఫిట్ ఉంది. తర్వాత ఇప్పుడు ఈ జోన్లో చూసుకుంటే ఇక్కడ కంటిన్యూస్గా ఏడిఎక్స్ కిందకి అనేది వస్తుంది, మార్కెట్ కూడా చాలా కింద పడింది, కానీ మనము రూల్స్ని ఫాలో అవుతాము. సో అన్ఫార్చునేట్లీ ఈ ఫాల్ ఏదైతే ఉంటుందో ఇది మన ఏడిఎక్స్ క్యాప్చర్ చేయలేకపోయింది. తర్వాత మళ్ళీ ఏడిఎక్స్ ఇక్కడ నుంచి స్లోగా పైకి వెళ్తూ 18-19 జోన్ దగ్గరికి ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ మనకి సిగ్నల్ వచ్చింది, అంతే లెవెల్స్లో వచ్చింది కదా. సో ఇక్కడ మనకి ఈ ప్రీవియస్ డే లెవెల్ బ్రీచ్ అయింది, ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ జరిగింది. సో ఈ లెవెల్ బ్రేక్ డౌన్ దగ్గర మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పటికీ కూడా చాలా మంచి ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికో ప్రాఫిట్ వచ్చింది, ఈ మధ్యలో కొంచెం జోన్ మనకి మిస్ అవుట్ అయింది, ఇక్కడ ఎంట్రీ ఉంది, మళ్ళీ ఇక్కడ వరకు ప్రాఫిట్ ఇచ్చింది. సో ఇలాగ మీరు ఓవరాల్గా మొత్తం జనవరి మంత్ మొత్తం కూడా చూసుకున్నా కూడా సింపుల్గా ఏడిఎక్స్ రూల్స్ని ఫాలో అవ్వకుంటూ బేసిక్ సపోర్టు, రెసిస్టెన్స్, అక్కడి నుంచి బ్రేక్అవుట్ అవుతుందా, బ్రేక్ డౌన్ అవుతుందా, ప్రీవియస్ డే ట్రెండ్ ఏంటి, బుల్లిషా బేరిషా అన్నది ఒక్కటి అర్థం చేసుకొని ప్రీవియస్ డే ట్రెండింగ్లో ఉంది, సో ఇప్పుడు రీట్రేస్ అయ్యి పైకి వెళ్ళొచ్చు. లేదు అంటే ప్రీవియస్ డే బుల్లిష్గా ఉంది, కన్సాలిడేషన్ వచ్చి తర్వాత బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. లేదు అని అంటే ప్రీవియస్ డే బేరిష్గా ఉంది, రీటెస్ట్ ఇచ్చి కంటిన్యూషన్ అవ్వచ్చు. లేదా ప్రీవియస్ డే బేరిష్గా ఉంది, కన్సాలిడేషన్ ఇచ్చి కిందకి రావచ్చు. ఇలాంటి సినారియోలు, ఈ 4 సినారియోలలో మీకు ఇలా కనిపిస్తూ ఇలా రేంజ్ ఉంది, లేకపోతే ఇక్కడ రీటెస్ట్ ఉంది, ఇలా ఎలాంటి సినారియోలో అయినా సరే మీకు ఏడిఎక్స్ కనిపిస్తూ ఏడిఎక్స్ 16, 17, 18, 19 స్లోగా పైకి వెళ్తూ 20 క్రాస్ అవుతుందంటే ట్రేడ్ తీసుకోండి, స్టాప్ లాస్ పెట్టండి. ఏడిఎక్స్ 40, 45 వరకు వెళ్ళేంత వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. లేదంటే సింపుల్గా మీకు రిస్క్ రివార్డ్లో 1:2, 1:3, 1:4 రిస్క్ రివార్డ్ పెట్టుకోండి. లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఏం చేసినా కూడా ఇంట్రాడే ట్రేడింగ్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అగైన్ చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు టిప్ అన్నట్టు వీడియో అయిపోతుంది. సో మీరు ఏం చేయాలంటే ఒక్కసారి వీడియోని రివైండ్ చేయండి, మళ్ళీ చూడండి. లేదు అని అంటే కింద డిస్క్రిప్షన్లో మీరు క్లిక్ చేయగానే కొంచెం స్క్రోల్ చేస్తే ఆస్క్ క్వశ్చన్ లేకపోతే హెల్ప్ అనో అలాంటివి కొన్ని ఆప్షన్లు యూట్యూబే ఇస్తుంది. సో దాని నుంచి క్వశ్చన్లు అడగండి. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ స్ట్రాటజీ నిహాల్ సెడ్ ఇన్ దిస్ వీడియో అని అడగండి. గూగుల్ అసిస్టెంట్ మీకు ఫ్రీగా చెప్తుంది, నా వీడియోనే సమ్మరైజ్ చేసి మీకు హెల్ప్ చేస్తుంది. రూల్స్, ఎంట్రీ లాజిక్ ఏంటి, ఎగ్జిట్ లాజిక్ ఏంటి, స్టాప్ లాస్ లాజిక్ ఏంటి అని చెప్పి మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి, గూగుల్ ఏఐ అసిస్టెంట్ నా వీడియోని డీకోడ్ చేసి మీకు హెల్ప్ చేస్తుంది. సో నేను మళ్ళీ మీకు ఉండి క్వశ్చన్ ఆన్సర్ చేసేయడం కంటే ఏఐ హెల్ప్ తీసుకోండి, అప్పుడు మీరు ఇంకా బెటర్ అనేది అవుతారు. సో ఇలాగ మీరు స్ట్రాటజీని మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా పిండితే మీకు ఆ లాజిక్ అనేది అర్థమైపోతుంది. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ది ఏంటంటే మీరు ఎప్పుడెప్పుడైతే ట్రేడ్ తీసుకుంటారో, ఇప్పుడు ఆప్షన్స్లో ట్రేడ్ తీసుకోవాలంటే ఏ ఆప్షన్లో ట్రేడ్ తీసుకోవాలి, ఎట్ ద మనీయా, ఇన్ ద మనీయా, అవుట్ ఆఫ్ ద మనీ అని కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో దాంట్లో ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎట్ ద మనీలో మాత్రమే ఎంట్రీ తీసుకోండి, అవుట్ ఆఫ్ ద మనీ తీసుకోకండి. ఇన్ ద మనీ కూడా చాలా ఇన్ ద మనీకి వెళ్ళకండి. మేబీ ఒక స్ట్రైక్ ఇన్ ద మనీ ఓకే, కానీ మరీ ఎక్కువ కింద కూడా వెళ్ళకండి. అది స్ట్రైక్ సెలెక్షన్లో. తర్వాత ప్రీమియం సెలెక్షన్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు విక్స్ 14, 15లో ఉంది, 16లో ఉంది, 17లో ఉంది, అండ్ ఈ రేంజెస్లో విక్స్ ఉంటే అట్ ద మనీ ప్రీమియమ్స్ ఇంత ఉండాలి అని చెప్పి ఒక రఫ్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు దానికంటే ప్రీమియమ్స్ ఎక్కువ తక్కువ కనిపిస్తున్నాయి అనుకుంటే అది మీకు చెక్ మార్కరు, మీరు ట్రేడ్ ఆరో తీసుకోవద్దు, అవాయిడ్ అనేది చేయాలి. పొరపాటున కొంచెం మార్కెట్ సైడ్ వేస్ అయినా కూడా ప్రీమియం డీకే అనేది అయిపోతుంది, మీరు లాస్ అనేది ఎక్కువ చేసుకుంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్
మార్కెట్ ప్రైస్ డైరెక్షన్ ఎటు మూవ్ అవుతుంది అది ఫస్ట్ చూసుకుంటూ, సెకండ్ బ్రేక్అవుటో బ్రేక్ డౌనో అవుతోందా లేదా అది అబ్జర్వ్ చేసుకుంటూ, ఈ రెండిటికి మ్యాచ్ అవుతూ ఏడిఎక్స్ 20 క్రాస్ అవుతోంది అని అనుకుంటే అప్పుడు ఎట్ ద మనీ ఆప్షన్లో మీరు కాల్ అవ్వచ్చు, పుట్ ఆప్షన్ అవ్వచ్చు, బై చేసి ఆ ప్రీమియము అప్పుడున్న విక్స్ లెవెల్కి యావరేజ్గా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి మీ అనాలిసిస్తో మీ ఎక్స్పీరియన్స్తో అనలైజ్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటే అప్పుడు డెఫినెట్గా మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ప్రాఫిటబుల్ అనేది ఉంటారు. అండ్ మీరు ఇంట్రాడేలో ప్రాఫిట్ చేసుకోవాలంటే ఈ 5 విషయాలు, ఈ 5 స్టెప్స్ ఇలా ఫాలో అయితే మాత్రమే ప్రాఫిట్ అనేది చేసుకుంటారు. సో ఈ వీడియోలో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్లో అడగడం మర్చిపోకండి. ఎందుకంటే నేను నా నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ డౌట్స్ నాతో నన్ను అడిగి మీరు క్లారిఫై చేసుకుంటేనే మీరు బెటర్ ట్రేడర్ అనేది అవ్వగలుగుతారు. కాబట్టి ఎన్ని డౌట్స్ ఉంటే అన్ని డౌట్స్ కింద కమెంట్స్లో అడగండి. అండ్ A to Z కమ్యూనిటీ ఎవరైతే మనతో A to Z ఛానల్తో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ప్రెజెంట్ అని కింద వీడియోస్లో కింద కమెంట్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ ఏ ఇండికేటర్ మీద మీకు వీడియో కావాలో కూడా కింద కమెంట్స్లో అడిగితే నెక్స్ట్ వీడియో ఆ ఇండికేటర్ని కవర్ చేస్తూ మీకు డెఫినెట్గా వీడియో అనేది చేస్తాను. సో వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే వేరే వాళ్ళతో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మార్కెట్ ఫిట్ తెలుగు 2.0 కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో పిన్ కమెంట్లో లింక్ ఇస్తాను. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు గుడ్ బై.